విజయవాడ జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటుగా కోల్ బెల్ట్ ఏరియాలో ఎక్కువగా భూమి కంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భూకంపాలు 40 కిలోమీటర్ల లోతు నుంచి రావటం చిన్న విషయం కాదంటున్నారు అటు నిపుణులు. భూమి ఉపరితలం ఆకస్మికంగా కంపించటాన్ని భూకంపం అంటారు. నిజానికి భూమికి 4 పొరలు ఉంటాయి. ఈ 4 పొరలను ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్ గా పిలుస్తారు. క్రస్ట్ ఎగువ మాంటిల్ కోర్ను లిథోస్పియర్ అంటారు. ఇది 50 కిలోమీటర్ల పొర. దీన్ని అనేక భాగాలుగా విభజించారు. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని అంటారు. భూమి లోపల 7 ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు మనకు భూ ప్రకంపనలు వస్తాయి. కంపనం మొదలయ్యే ప్రదేశం నుంచి భూమి ఉపరితలం కింద ఉన్న స్థానాన్ని భూకంపం కేంద్రం అంటారు. భూ కదలిక కారణంగా భౌగోళిక శక్తి విడుదలవుతుంది. కంపనం సంభవించిన ప్రదేశం ఎక్కువగా ప్రభావితమవుతుంది. అయితే భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకు కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూభౌతిక పరిణామ ప్రభావాల వలన భూమి అంతర్గత పొరల్లో ఏర్పడే కదలికలే భూకంపాలు. అగ్ని పర్వతాలలో తలెత్తే మార్పుల ప్రభావం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఇవి ప్రకృతి పరమైనవే అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి వీటిని నియంత్రించడం సాధ్యం కావటం లేదు. అయితే ఇటు మనుషులు చేసే పనుల వల్ల కూడా కొన్నిసార్లు భూకంపాలు సంభవిస్తూ ఉంటాయని సైంటిస్టులు చెబుతుంటారు. అంటే వాతావరణ మార్పు ఎక్కువగా జరిగితే భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ములుగు ప్రాంతంలో సింగరేణి గనుల తవ్వకం ఎక్కువగా ఉంటుంది. ఇవి భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి.